హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ పకోడీని క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షాలు బాగా వస్తున్నాయి కదా, ఈ వర్షాలకి వేడివేడి పకోడీ చేసుకొని తింటే ఎలా ఉంటుందండి? సూపర్ అంటే సూపర్ ఉంటుంది కదా. మరి పకోడీ ఫ్యాన్స్ లేట్ చేసేయకుండా వీడియో మొత్తం చూసేయండి. దీనికోసం నేను చూడండి మీడియం సైజ్ 3 ఆనియన్స్ని తీసుకున్నానండి. ఇవి 3 అన్నమాట. మీకు చూపించిన ఆనియన్ సైజులో తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని విడిగా చేసుకొని ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం కూడా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం. మీరు కారం తక్కువగా తినేవారైతే కాస్తంత తక్కువగా వేసుకోండి. అలాగే దీంట్లోకి వాము వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. మీకు వాము నచ్చకపోతే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ఇది వేసుకోవడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ఈజీగా డైజెస్ట్ అనేది అయిపోతుంది. ఇవన్నిటిని కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ని మనం చేత్తో పిసుకుతూ కలిపామంటే ఆనియన్స్లో వాటర్ అనేది వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 కప్పు వరకు బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుండడమే కాకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి. అందుకోసమే నేను ఇక్కడ బియ్యపిండిని వేశాను. ఇవన్నీ వేసేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్లో వాటర్ అనేది మనకి కలుపుకోవడానికి సరిపోతుంది. ఇందులోనే చిటికెడంతా సోడా సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇదంతటిని ఇలా చేత్తో నలుపుకుంటూ చేశారంటే ఆనియన్లో వాటర్ అనేది వస్తుందండి. దీన్ని మీరు కాసేపు పక్కకు పెట్టుకున్నట్టయితే వాటర్ అనేది ఇంకా ఊరుతుందండి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మాత్రం చూడండి వాటర్ ఇలా చల్లుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకొని కలుపుకోవాలండి. లేదంటే వాటర్ అనేది ఎక్కువైపోయి పిండి అనేది లూజ్ అయిపోతుంది. అలా లూజ్ అవ్వడం వల్ల మనకి పకోడీ సరిగా రాదు. చూడండి నేను ఎలా చల్లుకుంటున్నానో ఈ విధంగా చల్లుకుంటూ కలుపుకోండి. నేను అప్పటికప్పుడు చేసుకోవాలని వాటర్ చల్లుకుంటున్నానండి. మీరైతే కాసేపు పక్కకు ఉంచుకుంటే సరిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే పకోడీలు చాలా బాగా వస్తాయండి. చూడండి ఇంకా కాస్త పొడిగా ఉంది, అందుకే నేను ఇంకొన్ని వాటర్ చల్లాను. నేను దీన్ని కలుపుకోవడానికి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టిందండి. చూడండి నేనైతే ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉంచాను, పిండి అనేది కాస్త తక్కువగా వేసాను. మీరు పిండి ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం నేను చేసిన విధంగా చేయండి, చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే మనకి పకోడీ అనేది చాలా బాగా వస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి పిండి మాత్రం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కాస్తంత పిండి వేశారంటే అది వెంటనే పైకి వచ్చేస్తుందండి. పైకి వచ్చేస్తే మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్లు అర్థం. ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకొని మనం పకోడీలను వేసుకోవాలి. చూడండి ఈ విధంగా పకోడీలను అన్నిటిని వేసేసుకోవాలి. ఈ పకోడీలు అనేవి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేగాలండి. హై ఫ్లేమ్లో వేయించారంటే పైన మొత్తం ఎర్రగా అయిపోతుంది, లోపల మొత్తం పిండి పిండిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో వేయిస్తే మనకి పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్గా వేగిపోతుందండి. మీలో ఎంతమందికి పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు.
మనకైతే టేస్టీ పకోడీ రెడీ అయిపోతుందండి. బయట వర్షానికి వేడివేడి పకోడీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఈ వర్షానికి వేడివేడి పకోడీ చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. మనకి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే, మనకి టేస్టీ పకోడీ రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి, అంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పకోడీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.